ఆ అబ్బాయి పేరు బాబ్జీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు. ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే డైలీ ఎళ్లి సమాధులకు నీళ్లు పోసేవాడు. ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళంతా ఇతను ఆత్మలకు నీళ్లు పోస్తున్నాడేమో, ఎంత మంచివాడు సమాధులకు నీళ్లు పోస్తున్నాడు అనుకునేవాళ్ళు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి నీళ్లు పోసేది సమాధులకు కాదు, సమాధుల మధ్యలో ఉన్న చెట్లకు. అసలు ఆ చెట్లేంటి అని అనుకుంటున్నారా? ఇంకేంటి, గంజాయి చెట్లు. ఈ బాబ్జీ అనే అబ్బాయికి గంజాయి పిచ్చి. గంజాయి తీసుకోకుండా అస్సలు ఉండలేడు. ఇలా గంజాయికి బానిసైన బాబ్జీకి రోజు గంజాయి కొనడం భారమైంది. ఇంకేం చేయాలో అర్థం కాక ఏకంగా గంజాయి చెట్లనే పండిద్దామని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే దగ్గరలో ఉన్న శ్మశానంలో గంజాయి చెట్లు నాటాడు. ఇంట్లో కానీ పొలంలో కానీ గంజాయి చెట్లు నాటితే అందరికీ డౌట్ వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు చెప్పేస్తారని చెప్పి శ్మశానంలో గంజాయి చెట్లు నాటాడు. డైలీ వెళ్ళి అక్కడికి వెళ్ళి నీళ్లు పోసేవాడు. చుట్టుపక్కల చూసిన వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు దర్యాప్తు చేస్తే అక్కడ ఉన్నది గంజాయి చెట్లు అని తేలింది. ఇది వినడానికి ఎంత విడ్డూరంగా ఉంది కదా. ఏమైనప్పటికీ ఆ అబ్బాయి చేసిన విచిత్రమైన పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.